దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. దేవునికి సమస్తమేమో కలుగును గాక. అద్భుతమైన విషయాన్ని, హెచ్చరికను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు తెలియపరుస్తున్నాడు. మీరు ఇంకా ఎందుకు నమ్మిక లేక ఉంటున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు ఎందుకు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకు మనకు భయం ద్వారా అపనమ్మకం కలుగుతుందండి. దాని ద్వారా మనము చాలా కోల్పోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుతము నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఏమవుతుందో నా జీవితము, ఎట్లా ఉంటుందో నా బిడ్డల భవిష్యత్తు, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, నేను ఎంతకాలం ఉంటానో అనేటువంటి భయాలు మనుషుల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఇంత నీవు నన్ను నమ్మి ఈ నా మాటలు వింటూ కూడా మీరు ఇంకా నమ్మిక లేక ఉంటున్నారా? ఓ ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? ఆనాడు ఈ వాక్యము తన శిష్యులతో మాట్లాడుతూ సముద్రంలో పడవ మీద వెళ్తూ ఉంటారు. గాలి తుఫాను కొడుతూ ఉంటుంది. ఆ పడవ మునిగిపోతూ అవుతుంది. ఆ పడవలో యేసయ్య ఉన్నాడు. కానీ ఆ పడవలో యేసయ్య అక్కడ అలసట ద్వారా కావచ్చు, పరిస్థితిని బట్టి కావచ్చు, ఆయన కాసేపు నిద్రపోతూ ఉన్నాడు. పడవలో నిద్రపోతున్నాడు. చూడండి, ఎప్పుడైతే నిద్రపోతున్న యేసయ్యని లేపుతారో యేసయ్య లేచి అంటాడు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారు, ఎందుకు భయపడుతున్నారు? హల్లెలూయా. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడు? ఆయన నిద్రించిన పరిస్థితిలో ఉన్నాడా? సజీవంగా బ్రతికునే పరిస్థితిలో ఉన్నాడా? యేసయ్య ఎక్కడ లేస్తాడులే, నా జీవితం ఎప్పుడు మార్చబడుతుందిగా, ఆయన నాడు లేపుదాము అని అనుకుంటున్నావా? అలా అయితే కష్టం. దేవుని నమ్మావు, నువ్వు దేవుని మాట ఉంటున్నావు. దేవుని ఎప్పుడైతే లేపుతావో అప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. యేసయ్యకి మనం అవకాశం ఇవ్వకనే మన జీవితాలు ఆ విధంగా మార్చబడుతూ ఉన్నాయి. మనం యేసయ్యకి అవకాశం ఇద్దాం, యేసయ్య పిలుద్దాం. తండ్రి, నా యేసయ్య, నేను మునిగిపోతున్నాను, నాకు కష్టంలో ఉన్నాను, దేవుని పిలువు. దేవుడు లేచి నీకు సహాయం చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులుతో, ఎందుకు చింతతో ఉన్నావు? ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేకపోతున్నారు ఎందుకు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుడు అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు వాగ్దాన రూపకంలో, హెచ్చరిక రూపకంలో నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితిని బట్టి భయపడకూడదండి. పరిస్థితిని చూస్తే భయమే అనిపిస్తుంది. శిష్యులు ఆనాడు మునిగిపోతున్నప్పుడు భయమే అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోతామో, నీళ్ళలో అయిపోతాం, మన పని అయిపోతుందేమో, ఏ తిమింగలానికో, ఏ చేపకు, సొర చేపకో బలైపోతాం కావచ్చు అని అనుకున్నారు కావచ్చు, మునిగిపోతాం కావచ్చు అనుకున్నారు. కానీ యేసయ్య లేచి అద్భుతం చేశాడు. నీ జీవితంలో యేసయ్య లేస్తే, దేవుడు నన్ను లెమ్ము తెగడం అని అంటే, నీ జీవితంలో యేసయ్యని ఏదో అట్లా మూలకుంచినట్టుగా అట్లా ఉండే యేసయ్య అనేట్టుగా ఉండకూడదండి. యేసయ్య నా పరిస్థితి అని ఆయన చెప్పగలిగితే ఆయన లేచిన జీవితం అద్భుతాన్ని చేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నమ్మండి, యేసయ్య మన ధోరణిలో, మన జీవితంలో ఉండాలి. అప్పుడు మన జీవితంలో వెలుగుగా మార్చబడితే చీకటి తొలగిపోతుంది, కష్టం తొలగిపోతుంది. ఆనాడు పడవలో ఉన్న యేసయ్య లేచినప్పుడు అద్భుతం జరిగినట్టుగానే నీ జీవితంలో నా యేసయ్య లేచి అద్భుతం జరిగించును గాక. భయపడకు, ఈ విషయం నమ్ము. నీ కష్టం తొలగిపోతుంది, నీ నష్టం తొలగిపోతుంది, నీ బాధ, నీ వ్యాధి, నీ శోధన, నీ శాపము, నీ రోగము, నీ అప్పులు, నీ కుటుంబ పరిస్థితులన్నింటినీ నా దేవుడు చక్కపరచబోతున్నాడు. అద్భుతం నీ జీవితం జరగబోతుంది. భయపడి నమ్మితే అద్భుతం చూస్తావు. ఎస్, నమ్ము, ఆ దేవుడి జీవితంలో అద్భుతం ఈరోజే జరిగించును గాక. ఆమేన్. ఈ వాక్యం నమ్మినట్లయితే నా తోడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రములు. క్షణంలోనే ప్రభా తండ్రి, అయ్యా నువ్వు లేచి ఆ యొక్క సముద్రం పొంగుతున్నప్పుడు తుఫాను ఆపిన దేవుడు, ఒక క్షణంలో కూడా మీరు నమ్మినట్లయితే ప్రభా తండ్రి, మా జీవితం ఒక క్షణంలోనే మీరు అద్భుతం చేసే దేవుడు నమ్మి చూస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. మీరు నీ మాట చూస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు.
ఎవడైతే ఈ వాక్యం వింటున్నారో వారి కష్టము, నష్టం, బాధ, బలహీనత, రోగం, ఇరుకు, ఇబ్బంది, ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ మీరు తొలగింపజేసి నీ కృపలో క్షేమం, నెమ్మది, ఆరోగ్యం, బలము, ఐశ్వర్యం దయచేయమని మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమెన్.